హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అసలు మర్చిపోకండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ సంజు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ సండేది, తొలి ఏకాదశి రోజు మేము టెంపుల్కి వెళ్ళాము, వేణుగోపాల స్వామి టెంపుల్కి. ఆ రోజు వీడియో ఇది. ఆ టెంపుల్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. కుదిరితే ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడ నుండి మెయిన్ రోడ్ నుండి చాలా దగ్గరగా ఉంది, 300 మీటర్స్ అలా ఉంటుందేమో. చాలా దగ్గరగా ఉంది. మలేషియన్ టౌన్షిప్ ఆపోజిట్లో ఉంది ఇది. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. వ్యూ అది చాలా బాగుంది. ఇంత ఏంటి బిజీ టెంపుల్స్ ఉంటాయి కదా ఇక్కడ మనకి హైదరాబాద్లో, బట్ ఇదైతే చాలా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. టెంపుల్ చిన్నగానే ఉంది, బట్ బయట ప్లేస్ చాలా బాగుంది. అండ్ ఇలా ప్రదక్షిణ చేయడానికి కూడా ప్లేస్ ఉంది, అండ్ వెనకాల చిన్న గార్డెన్ కూడా ఉంది. మేమైతే కొంచెం ఎర్లీగానే వెళ్ళాము, సో ఫాస్ట్గానే దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా కూర్చోడానికి ప్లేస్ ఉంది. అండ్ గోశాల కూడా ఉంది వెనకాల, టెంపుల్కి వెనకాల. చాలా చాలా నచ్చింది నాకైతే ఈ టెంపుల్. కుదిరితే ఎప్పుడైనా వీకెండ్స్ ట్రై చేయండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ ఫౌంటైన్ అది ఉంది కానీ వాటర్ లేవు. ఇంకా పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, ఇంకా అది కూడా విజిట్ చేసుకొని ఇంకా జస్ట్ వ్యూ కోసం అలా చూస్తూ ఉన్నామన్నమాట. చాలా బాగుంది అసలు వ్యూ అయితే. చుట్టూ మొత్తం బిల్డింగ్సే ఉన్నాయి, కొంచెం ఫారెస్ట్ లాగా ఉంది. చాలా చల్లగా చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఆ రోజు మేము వెళ్ళిన రోజు వర్షం పడేలాగా ఉంది, సో చాలా చల్లగా బాగుందన్నమాట. ఇంకా చాలాసేపు ఉందామనిపించింది, బట్ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము అక్కడ. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షం వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. బట్ ఇక్కడ చాలాసేపు ఉన్నాం మేము. ఇదంతా చూసుకున్న తర్వాత వెనకాల గోశాలకు కూడా వెళ్ళాము. గోశాలలో చాలా ఆవులు ఉన్నాయి. యాక్చువల్గా ఒక 2-3 అలా ఉంటాయి కదా, ఒక 2 ఉంటాయి నేను ఇక్కడ చూసినప్పుడైతే. ఇక్కడైతే గోశాలలో చాలా ఆవులు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. చాలా డేస్ తర్వాత ఇంకా గోశాలకి రావడం అది చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ క్యారెట్స్ అండ్ ఆవులకు పెట్టడానికి గ్రాస్ కూడా అమ్ముతున్నారు. మనకి ఇష్టం ఉంటే పెట్టొచ్చు తీసుకొని. ఇంకా టెంపుల్ వెనకాల ఇది చాలా బాగుంది, పీస్ఫుల్గా. చిన్న గార్డెన్ కూడా ఉంది. ఇంకా ఆ గార్డెన్లో ఇలా చిన్ని కృష్ణుడిని కూడా పెట్టారు. బాగుంది ఇక్కడ. చాలా టైం స్పెండ్ చేయొచ్చు, ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా విజిట్ చేయొచ్చు. ఎలా వచ్చినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇదే మెయిన్ రోడ్, చాలా దగ్గరగా ఉంది. నాకైతే అంత దగ్గర అని తెలీదు, దూరం ఉంటుందేమో అనుకున్నాను. కుదిరితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.